भारत राष्ट्रीय समिति बीआरएस के कारगुजार सदर और साबिका वजीर के.टी. रामाराव ने एसएलबीसी श्रीशैलम लेफ्ट बैंक केनाल सुरंग में फंसे हुए मजदूरों की लाशों को निकालने में नाकामी पर कांग्रेस हुकूमत को शदीद तनकीद का निशाना बनाया। सोशल मीडिया प्लेटफॉर्म एक्स पर इजहार ख्याल करते हुए केटीआर ने लिखा, एक अहल क़यादत वाली सरगर्म हुकूमत 3 माह में मरीख से भी इंसान वापस ला सकती थी, लेकिन चूंकि यह कांग्रेस है तो वो श्रीशैलम सुरंग से नाशे निकालने में भी नाकाम रही। उन्होंने वज़ीर आला रेवंत रेड्डी को तनकीद का निशाना बनाते हुए कहा कि रेवंत रेड्डी, क्या तुम्हें शर्म नहीं आती? बड़े बड़े दावे और मशकूक डेडलाइंस के बावजूद 22 फरवरी से लेकर आज तक तुमने कुछ खास नहीं किया। केटीआर ने मजीद कहा कि कम अज कम मरने वालों के लवाहिकीन से ताज़ियत का बयान जारी करो, इनसे मिलो और माफ़ी मांगो। एक मामूली शरीफ इंसान भी अब तक कुछ कर चुका होता। ఎస్ఎల్బీసీ టనల్ కూలి 8 మంది చచ్చిపోయి 3 నెలలు అయితా ఉంది. రేపటితో 3 నెలలు నిండుతుంది. ఇంకో ప్రభుత్వంలో సమర్థుడైన ముఖ్యమంత్రి ఉంటే మంగళగ్రహం నుంచి కూడా ఈ పాటికే తిరిగి మనుషులు అక్కడికి ఎక్కువపోయి ఉంటే ఆడికెళ్ళి తెచ్చేటోళ్ళు. సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే చేసే పని గది. కానీ 3 నెలలు అయితే అసలు ఎస్ఎల్బీసీ టనల్ మీ కమిషన్ల ఆరాటంతోని మీ కక్కుర్తితోని ఏదైతే కూలిపోయిందో ఇంతవరకు అందులోంచి శవాలను కనీసం తీసే దమ్ము లేదు. కనీసం ఆ పనుల విషయంలో ఏం జరిగిందో చెప్పే పరిస్థితి లేదు. అదేవిధంగా సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటి వరకు ఆ సంస్థ మీద కానీ ఆ ఎందుకు కూలిపోయిందన్న దాని మీద కానీ ఎలాంటి ఎంక్వైరీ లేదు, ఎలాంటి కమిషన్ లేదు. ఆ సంస్థ మీద ఎలాంటి చర్య తీసుకున్న పాపాన పోలేదు. వట్టెం పంప్ హౌస్ మునిగింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత, ఇంతవరకు దాని మీద చర్యలు లేవు.